అందరికీ నమస్కారం. నవరం కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఎలక్షన్ సింబల్, తర్వాత వాళ్ళ అభ్యర్థులు జనసేన పార్టీ ఎలక్షన్ సింబల్కి తర్వాత వాళ్ళ అభ్యర్థులకి సమానంగా పోలుతున్నాయని, ఇదంతా వాళ్ళ విజయావకాశాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని జనసేన పార్టీ కానీ వాళ్ళ కంటెస్టెంట్స్ అభ్యర్థులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నట్టుగా మనకి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలన్నీ వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు నిజాలు ఎంత ఉన్నాయో మనకి తెలియదు. ఎందుకంటే నామినేషన్స్ అనేవి ఇప్పుడు దాకా మొదలవలేదు. ఆ తర్వాత స్క్రూటినీ అవుతానే కానీ మనకి ఎవరు ఫైనల్గా ఎవరున్నారో తెలియదు. అదేవిధంగా విత్డ్రాల్ కంప్లీట్ అయితేనే కానీ మనకు ఆ లిస్ట్ అనేది రాదు. అయితే ఇది ఒకవేళ కానీ నిజమైతే మాత్రం ఇది మనం కొంచెం మనం ఆందోళన చెందాల్సిన అవసరం, బాధాకరం విషయం. తర్వాత పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే మనకు తెలుసు, ఒక పార్టీ కానీ కార్యకర్తలు కానీ కంటెస్టెంట్స్ కానీ సంవత్సరాలుగా 360 రోజులు నిద్ర లేకుండా 24/7 పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నో లైఫ్ని త్యాగం చేసి వాళ్ళు రాజకీయ రంగంలో కొనసాగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ ఒక్క ఓటు పోయినా వాళ్ళ విజయ అవకాశాలు అనేవి పూర్తిగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇలాగ కనుక జరిగినట్టయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదైతే ధైర్యం ఉంటుందో అది సన్నగిల్లే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది ఇటువంటివి జరగకుండా ఉండాలి. అయితే ఇటువంటివి పార్టీలు కానీ, చిన్న పార్టీ కానీ పెద్ద పార్టీ కానీ వాళ్ళు సొంతంగా చేస్తారని మనం అనుకోలేము. ఎందుకంటే చిన్న పార్టీలకి ఏమోను వనరులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట కూడా ట్రావెల్ అయ్యేంత వనరులు వాళ్ళ దగ్గర ఉండవు. పెద్ద పార్టీలకి సమయం ఉండదు వాళ్ళకి అభ్యర్థులని వేటకని. అంటే కొంతమంది మధ్యలో ఎవరైనా ఆట విడుపు కానీ, సరదా కోసం కానీ, లేదనుకుంటే జీవనోపాధి మార్గంగా కానీ, లేదనుకుంటే కుట్ర కోణంగా కానీ, అంటే ఎవరో ఒకరిని దెబ్బతీయాలనే అంశంతో కానీ ఇటువంటివి చేపడుతూ ఉండొచ్చు. సో అటువంటి విషయంలో అవకాశం ఉన్నంత వరకు ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారని కోరుకుంటున్నాము. సాధారణంగా చిన్న పార్టీలకి అనేవి ఏంటంటే వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతాయనే గొప్ప అనుకుని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వనరులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. నామినేషన్ వేసే దగ్గర అంటే డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. చాలా చాలా కష్ట నష్టాలు పడుతూ వాళ్ళు రోజు కూడా వాళ్ళకి ఒక ఛాలెంజ్గా వాళ్ళు పార్టీ అని నడుపుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ నామినేషన్స్ అనే విషయం వచ్చేటప్పటికి వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఎవరో రిఫరెన్స్ ద్వారా కానీ, లేదంటే స్వయంగా అభ్యర్థులు వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వటంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళకి అంత అటువైపు ఎవరు పోటీ చేస్తున్నారన్నది కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకంటే 200 నియోజకవర్గాలు చూసుకోవాలి. అది చాలా అంటే 175 అసెంబ్లీ, 225 పార్లమెంటు. ఆ తర్వాత వేరే స్టేట్లో కూడా మనం ఒక్కోసారి పోటీ చేస్తూ ఉంటాము. అక్కడ కూడా ఈ వ్యవహారాలు చూసుకోవాలి కనుక ఇదంతా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో మధ్యలో వాళ్ళు ఎవరొకరు ఇటువంటి వాటి విషయాల్ని మరి ఎక్స్ప్లెయిట్ చేసే వాళ్ళు విధంగా చూస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ ఏంటంటే ఇటువంటి అనేవి ఏదైతే రాజకీయ పార్టీల మధ్య కానీ, ప్రజల మధ్య కానీ వ్యవస్థల పట్ల కానీ ఏదైతే సుహృద వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని అది చెడగొట్టే పనులుగా మనం భావించాలి. సో అటువంటివి మన పూర్తిగా మారిపోకుండా అంటే పూర్తిగా కుళ్ళిపోకుండానే మనం వీటిని ఆదిలోనే మనం వీలైనంత వరకు అరికట్టగలిగితే అది మనకు చాలా మేలు జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో కూడా తెలంగాణలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. లాస్ట్ టైము 2019లో కూడా నేటి అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీ మీద ఇటువంటి ప్రయోగం జరిగిందని స్వయంగా వాళ్ళు చాలా వాళ్ళ మీడియాలో వాళ్ళు ఆందోళన వ్యక్తపరచడం అనేది మనం వార్తలు చూసాము. సో అవకాశం ఉన్నంత వరకు కూడా ఇటువంటి జరగకుండా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా ఏవైతే నవరం కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళ అధ్యక్షులు కానీ, వాళ్ళ పార్టీ కార్యవర్గం వాళ్ళు ఒకసారి ఈ వార్తల పట్ల వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి, ఒకవేళ అటువంటి అభ్యర్థులు ఏమన్నా కనుక అంటే ఇప్పుడు పెద్ద జనసేన పార్టీ వాళ్ళ అధ్యక్షులు కానీ, లేదనుకుంటే వాళ్ళ ముఖ్య నాయకులు ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. సో అంతకుముందు మీరు ఇచ్చుంటే ఒక బీఫామ్స్ ఇచ్చుంటే తెలియకుండా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది కనుక అవకాశం ఉన్నంత వరకు అభ్యర్థుల్ని అక్కడి నుంచి మార్చడం కానీ, లేదనుకుంటే అభ్యర్థులు పేర్లు అనేవి అంటే పూర్తి పేర్లతో మనం
ఉండే విధంగా బీఫామ్ ఏదైతే బ్యాలెట్ మీద ఈవీఎం బ్యాలెట్ మీద వాళ్ళు సరిపోయిన ఏం కాకుండా పూర్తి పేరు కనుక ఉన్నట్టయితే ఇది కొంతవరకు ప్రజలకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా పార్టీల యొక్క ఆందోళన కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా సావధానంగా ఆలోచించాలని, తోటి పార్టీకి వాళ్ళు సహకారంగా ఉండాలని, ఇది ఒక స్నేహపూరిత ఏదైనా వాతావరణం కానీ లేదనుకుంటే ఒక మంచి పోటీని కానీ మనం హెల్దీ పోటీని ఎన్విరాన్మెంట్ని కూడా క్రియేట్ చేసే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్